హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో అయితే మనం వెళ్ళిపోతాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ ఆంధ్రాలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరినైతే గెలిపించాలో మనమే డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏవైనా కూరగాయలు వచ్చేసి ఏవి వచ్చినా మనకైతే రేట్లు అనేవి బాగా పెంచేస్తున్నారు. చూసుకుంటే మీరైతే ఎవరికి ఓటేస్తున్నారో మీరైతే ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. నోటుకైతే ఓటొద్దు ప్లీజ్, నా రిక్వెస్ట్ అయితే. ఎందుకంటే మనమైతే 2000 తీసుకుంటాం, 3000 తీసుకుని ఓటేస్తాం, మన ఓటు అమ్ముకున్నట్టే. అందుకనే ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకోండి. మీరు సైలెంట్గా లోన్కి అయితే బూత్లోకి వెళ్తారు కదా, అక్కడైతే మీకు నచ్చిన వాళ్ళు ఓటేయచ్చు. ఎవరైతే చూడరు, మీరైతే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళైతే తీసుకోండి. బట్ మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వద్దని చెప్పండి. ఎందుకంటే నోటుకు ఓటు కాదు ఫ్రెండ్స్, సరేనా? మనమైతే మనకు నచ్చిన నాయకుడిని ఎంచుకొని మనమైతే ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఆంధ్రాలో అయితే జాబ్స్ లేవు, ఏం లేవు అసలు. ఏమైనా కంపెనీస్ రావాలన్నా రావట్లేదు. కొంచెం నేను ఎవరికి ఓటేస్తున్నా అంటే అది నా పర్సనల్ సజెషన్, అది చెప్పకూడదు. బట్ కొంచెం మీకు నచ్చిన వాళ్ళకైతే ఓటేయండి, కానీ నోటుకైతే అమ్ముడుపోవద్దు. నా రిక్వెస్ట్ అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.